చెప్పాలి అంటే. మరి రేపు ఎమ్మెల్సీ స్థానంలో గెలవగలమన్న ధీమా ఉందా? ఉంది, 100% గెలుస్తాం. మెజార్టీ సభ్యులు మాకు ఉన్నారు కదా. అంటే ఉన్నోళ్ళందరూ ఓటేయారు కదా, వేస్తారన్న ధైర్యం ఉందా అని నేను అనేది. వేస్తారు. ఇప్పటికే 26 జిల్లాల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయట్లేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దాన్ని గమనిస్తా ఉన్నారు. మళ్ళీ జగన్ గారికి పూర్వవైభవం వస్తుంది. మరి ఇప్పటికే జగన్ గారు అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా తిరుగుతూ ఉన్నారు. రేపు విశాఖపట్నం సిటీ నుంచి బొత్స సత్యనారాయణ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే బొత్స గారిని ఎందుకు చూజ్ చేసుకున్నారండి? అంటే మీరు కూడా ఆ పార్టీలో సీనియర్ నేత కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఈ జిల్లాలో ఓటమి పాలైన ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని పక్క జిల్లా నుంచి బొత్స గారిని తీసుకొచ్చి మరి నుంచోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి వచ్చి విశాఖపట్నం ఎంపీ అయ్యారు. పురంజేశ్వరి గారు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యారు. సుబ్రహ్మరెడ్డి గారు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యారు. సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అయ్యారు కడప నుంచి వచ్చి. సుజనా చౌదరి గారు విజయవాడలో ఎమ్మెల్యే అయ్యారు. విశాఖపట్నంలో అదేంటి పక్క విశాఖపట్నం అంటే సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలా ఉంటుందో విశాఖపట్నం సిటీ విజయనగరం సిటీ దగ్గర అక్కడే ఆయన విశాఖపట్నం చదువుకున్నారు. వాళ్ళ మిసెస్ కూడా విశాఖపట్నం లోకల్ స్థానికుడు. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుడు, సీనియర్ కాబట్టి ఆయన తాలూకా అనుచరులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, పార్టీ తాలూకా అందరూ ఉన్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వాన్ని అందరూ కూడా ఎక్కువ బలపరుస్తారు. మీరు అన్నది కరెక్టే అండి. బయట జిల్లాల నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి పోటీ చేయొచ్చు, పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి పోటీ చేయొచ్చు. దాని గురించి అన్నట్లా నేనేమంటాను, ఈ లోకల్ బాడీ కదా, లోకల్ బాడీ ఎన్నికలు, అది కూడా స్థానిక ఎంపీటీసీలు జడ్పీటీసీలకి స్థానిక నాయకత్వం అంటే ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఈ లోకల్ నాయకులకి పట్టు ఎక్కువ ఉంటుంది, వాళ్ళతో పరిచయం ఎక్కువ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బొత్స గారు ఒక మున్సిపల్ మినిస్టర్ గా చేశారు, గతంలో హౌసింగ్ మినిస్టర్ గా చేశారు, అనేకమైన పదవులు చేశారు కాబట్టి స్థానికులతో అందరితో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. ఇచ్చాపురం నుంచి తడ వరకు అందరూ కూడా పరిచయస్తున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారు హైకమాండ్ నుంచే పెట్టింది. అందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు, స్వాగతం పలుకుతున్నారు. అందరూ కూడా ఓట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్స్ లో ఈ నెల 30 తారీఖు జరిగాయి. బెంగళూరు ఏమన్నా క్యాంప్ ఏర్పాటు చేశారా? అంటే బెంగళూరు ఏమైనా తరలిస్తున్నారా? లేదండి, ఎవరు లేదు. అందరూ ఇక్కడే ఎవరి జిల్లాల్లో ఎవరి ప్రాంతాల్లో ఎవరి కాన్ఫరెన్స్ లో ఉన్నారు, అక్కడే ఉన్నారు. అంటే అందరినీ వాస్తవానికి ఒక 5-6 బస్సుల్లో అక్కడికి తరలించాలని ప్లాన్ చేశారు, కానీ చివరి నిమిషంలో ప్లాన్ మార్చారు అని అంటున్నారు. 35 మంది వెళ్ళారంట కదా? 35 మంది ఏమి లేదు. ఎవరు కాన్ఫరెన్స్ లో ఎవరు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద అందరికీ బలమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అందుకని ఎవరు కూడా గీత దాటకుండా రేపు జరిగే ఎలక్షన్స్ లో పూర్తి మెజార్టీతో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారు గెలిపించబడతారు. కానీ టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉందండి. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించిన కూటమి తాలూకా భయభ్రాంతులు గురి చేస్తూ మీకు పదవులు తీసేస్తాం, లేకపోతే మీకు వర్కులు తీసేస్తాం, లేకపోతే మీకు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, లేకపోతే మేము జైల్లో పెట్టించేస్తాం, ఇలాంటి భయభ్రాంతులు గురి చేస్తూ కొంతమంది వ్యాపారస్తులు అతలు భయస్తులు లొంగిపోయే పరిస్థితి వస్తుంది. నేను చూసాక స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ లో ఎప్పుడు లేని రిసార్ట్స్ లో పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి కోట్లాది రూపాయలు కుమ్మరించి ఇన్వాలిడ్ ఓట్లను కూడా అధికారులు, జీవీఎంసీ అధికారులు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వివరించి అనౌన్స్మెంట్ చేశారు. ఓడిపోయిన అభ్యర్థులను కూడా గెలిచారని ప్రకటించారు. ఇప్పుడు ఒకసారి అండి, ఇప్పుడు మీకున్న బలం 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 636 ఓట్లు వైసీపీకే కాన్ఫిడెంట్ గా పడతాయన్న నమ్మకం ఉందా? పక్కాగా పడతాయని? 100% పడతాయని. ఓకే. నెక్స్ట్ వైజాగ్ కార్పొరేటర్లు 97 మంది. ఈ 97 మంది నిన్న స్టాండింగ్ కమిటీలోనే లూజ్ అయ్యారు కదా, వీళ్ళు అటు డైవర్ట్ అవరని గ్యారంటీ ఏమైనా ఉందా? కూటమి తాలూకా నాయకులు వీళ్ళకి భయభ్రాంతులు గురి చేసి కిడ్నాపులు చేసి క్యాంపులు పెట్టేసి చెప్తున్నారు కదా, వర్కులు మీకు తీసేస్తాం, లేకపోతే పదవులు తీసేస్తాం, ఇన్వాలిడ్ ఓట్లు 14 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు పెడితే దాన్ని కూడా ఓట్లు వేసినట్టుగా మా జీవీఎంసీ పై స్థాయి అధికారులు వాళ్ళు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేశారు. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కూడా ఈ పార్టీలకు అనుకూలంగా తయారయ్యే పరిస్థితి. జడ్పీటీసీలు 36 మంది ఉన్నారండి. 36లో టీడీపీ వైపు ఎవరు వెళ్ళరంటారా? కానీ అందరూ ఎవరైతే ఉన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడారు కదా, అందరూ వచ్చి కలిసారు, అందరూ మాట ఇచ్చారు. అంటే మీలాంటి లాయల్టీ ఉన్న
జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం ఉన్న, ఆ పార్టీయే ప్రాణం అనుకున్న మీలాంటి లీడర్లు ఓకే, మీరు పక్కాగా ఇక్కడే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు నర్సీపట్నం కౌన్సిలర్లు 28 మంది ఉన్నారండి, యలమంచిలి కౌన్సిలర్లు 25 మంది ఉన్నారండి. సరే లోకల్గా వాళ్ళకి మీరు అన్నట్టుగానే అధికార పార్టీతో పనులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ ఈ కౌన్సిలర్లు అందరూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అన్ని చోట్ల కూడా తిరుగుతున్న సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో కూడా మేము అందరూ పనిచేస్తున్నాం. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ, విశాఖపట్నం నుంచి పాకరేపేట వరకు అందరూ ఎవరైతే ఉన్నారో అమర్ గాని, ధర్మాశ్రీ గారు కానీ, గొల్లబాబురావు గారు కానీ అందరూ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవడానికి అందరూ కూడా తీవ్ర కృషి చేస్తూ ఉంటాం.